ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలు అండదండలతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోనని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీవీ ముందు కూర్చుంటారని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని తీన్మార్ మల్లన్న అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తారని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు. బడ్జెట్లో బీసీలకు 9,000 కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రభుత్వాన్ని తాను నిర్భయంగా ప్రశ్నించానని ప్రస్తావించారు. బిచ్చగాళ్లలో కుల సంఘాలకు 50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా కాజుపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన బీసీల సమర శంఖారావంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ మండల్ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీపీ మండల్ చిత్రపటానికి అతిథులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నతో పాటు బీపీ మండల్ మనుమడు సూరజ్ యాదవ్, శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాష్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. మీటింగులు బీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను. ఎక్కడ చూడు వీళ్ళు అంత జమగాకపోయేది. కానీ ఈ మధ్యకాలంలో ఓ 4 కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది, ఓ 5 కూర్చుంటే బీసీల కథ ఏందనుకుంటున్నారు. సో ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయంటే సో బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంతమందిని రాగలిగాం. ఇక లెక్క ఉంది, లెక్క లేక కాదు. నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేమే మిమ్మల్ని లెక్క పెట్టానా? నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని లెక్క పెట్టానా చూసుకోరు. నేను ఎంతనే లెక్క పెట్టా ఒక కులాన్ని 7,200 ఇళ్ళే ఉన్నాయా వీళ్ళని. ఇక పూరాగా చేస్తే రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అమూల్య, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వరంగల్లో నిర్వహించినటువంటి బీసీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయి ఉండి కూడా బీసీకి సంబంధించి, బీసీ వ్యవహారానికి సంబంధించి, బీసీ రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. తాను ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి క్రమంలో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓ మంత్రి విదేశాల్లో ఉండి ఆర్ఓకి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే ఛాన్స్ ఉందా అంటూ కూడా మాట్లాడారు. తను ఓడించేందుకోసం కూడా కుట్రలు చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. బీసీలకు గనక అన్యాయం జరిగినట్లయితే, రిజర్వేషన్ గనక ప్రాసెస్ లో గనక అన్యాయం జరిగినట్లయితే, బీసీ గణన గనక చేపట్టినట్లయితే దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా తీన్మార్ మల్లన్న పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి ఏ ఉద్యమంలోనైనా పాల్గొంటా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా అటు ప్రభుత్వంతో కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ కూడా తీన్మార్ మల్లన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అమూల్య. రైట్ సతీష్, ఇప్పుడు మనం చూసినట్టయితే బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానని తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందని ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమూల్య, మొత్తానికి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. అటు పదవుల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అయినప్పటికీ కూడా పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీసీలకు అన్యాయం చేసేటువంటి విధంగానే వ్యవహరిస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేసే రకంగా వ్యవహరించడం లేదు. జనాభా సమాస పద్ధతిలో బీసీలకు రావాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు లేకుండా పోయారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అటు వచ్చే అటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా
బీసీలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పక తప్పదు, ఖచ్చితంగా వాళ్ళను ఓడించి తీరుతామంటూ కూడా తీర్మానం మల్లన్న చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికార పార్టీలో ఉంది కూడా. అధికార పార్టీకి సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి నేతలపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది. బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లేందుకు కోసం కూడా తాము ఉద్యమిస్తాం, బీసీలంతా ఐక్యం కావాలనేటువంటి విషయాన్ని కూడా మల్లన్న పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇప్పుడు సతీష్ చూసినట్టయితే బీసీలకు కేవలం బీసీలకు కేవలం 9,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి 50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని చెప్పేసి తీన్మార్ మల్లన్న అయితే ప్రశ్నించడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 9,800 కోట్ల కేటాయింపు మాత్రమే చేశారు. జనాభా తమాషా పద్ధతిలో తీసుకున్నా కూడా, తమాషా ప్రకారం తీసుకున్నా కూడా బీసీలకు రావాల్సినటువంటి వాటా ఎక్కువగా ఉంటుంది. అటు ఆ పద్ధతిలో కేటాయించకుండా అనేక కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులాలు, ఆ కులాలన్నింటినీ కూడా, వెనుకబడినటువంటి కులాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేందుకోసం అవసరమైనటువంటి సముచితమైనటువంటి స్థానాలు ప్రభుత్వాలు కల్పించడం లేదు. బడ్జెట్ లో కూడా కేటాయింపులు అనేటువంటివి అవి హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇంతమంది బీసీలకు అవి ఏం సరిపోతాయి అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. బీసీలు మేల్కొన్నారు. ఇక్కడి నుంచి తగినటువంటి బుద్ధి చెప్పేందుకు బీసీలంతా కూడా ఏకమవుతున్నారు. ఇది గ్రహించుకొని కనుక బీసీ సంక్షేమం కోసం పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్.